తప్పులు చేసే నాలాంటివాడు నీలాంటి మంచి మనసున్న మనిషికి దండం పెట్టడంలో తప్పులేదు పార్వతి. కానీ నువ్వు కోరిన కోరిక తీర్చడం మాత్రం నా వల్ల కాదు. సారీ టు సే మామ్, ఐశ్వర్యని నేను ప్రేమగా చూడలేను, తనతో సంతోషంగా ఉండలేను. చిన్నబాబు, నటించడం నా వల్ల కాదు మామ్. బాగున్నట్టు యాక్ట్ చేసి పార్వతి కోరికను మన్నించినట్టు మేనేజ్ చేసినది మోసం అవుతుంది మామ్. ప్లీజ్ నన్ను క్షమించండి. ఏదో కారు హార్న్ సౌండ్ వినపడింది, వెళ్ళి గేట్ తీయాలి. అమ్మగారు వరం కోరుకోమంటే పెద్దబాబు గారిని కాకుండా చిన్నబాబు గారి జీవితం బాగుండాలని అడిగావేంటక్క? నా మనసులో ఉన్న దేవుణ్ణి బయటెట్టి నా వల్ల శిక్ష పడేలా సయ్యన్రా. ఏ జన్మకింతే. టైం బాగుంది కాబట్టి ఇలా పూటకో డ్రెస్ మార్చుకోగలుగుతున్నారు. లేదంటే ఖైదీ నెంబర్ 786 420 ఏదో ఒకటి సింగిల్ కాస్ట్యూమ్ వేసుకుని చల్లపల్లి జైల్లో ఉండేవారు. తిరిగి వచ్చినందుకు సంతోషపడుతున్నావా లేక బాధపడుతున్నావా? రామరామా, మీరు అలా అనుకుంటారేంటండి? 2 రోజులు మీరు జైల్లో ఉన్నారా? ఇప్పటిదాకా నేను భోజనమే చేయలేదంటే నమ్మండి. ఉట్టి జ్యూస్ తాగుతూ బతికాను. పిల్లలకు కూడా హోటల్ నుంచి బిర్యానీ తెప్పించాను. మీరు లేరు కదా, ఇంట్లో వండింది తినలేకపోయారు. నేను అరెస్ట్ అయ్యాక మీరెంత వరీ అయ్యారో అర్థమైంది. పెద్దబాబుని కాపాడటం కోసం మీరు జైలుకి వెళ్లారు. మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి అఖిలక్క వాళ్ళు స్టేషన్కి వచ్చారా చెప్పండి? నాన్ బెయిలబుల్ కేసు అది. ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకుంటే తప్ప బయటికి రాలేదు. అలాంటప్పుడు చూడ్డానికి వచ్చి బాధపడ్డం తప్ప జరిగేదేం లేదనుకుంటా. మీ అన్న వదిళ్ళు పెద్దబాబు జైలుకి వెళ్ళలేదని సంతోషపడ్డారే తప్ప మీరు అరెస్ట్ అయిపోయారన్న బాధే లేదు. బావగారైతే సుష్టుగా భోంచేసేవారు. నీ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. రోజు ఎవరు తింటారా ఎవరు మొహం కట్టుకుంటారో వెతుక్కోవడం తప్ప వేరే పనేం లేదనుకుంటా. మా అన్నయ్యకి ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చింది, షుగర్ కూడా వస్తుందని డాక్టర్లు హెచ్చరించారు. అలాంటప్పుడు టైంకి తినాల్సిందే. నువ్వు పిచ్చి మాటలు మాట్లాడుకో. ఆపరేటింగ్ హెడ్ పోస్ట్ ఇచ్చి నెలకి ముష్టి 3 లక్షల జీతం ఇవ్వగానే వాళ్ళు బాస్ అయిపోయారా? తోడబుట్టిన వాడికి శాలరీ కాదండి, సగం పార్ట్నర్షిప్ ఇవ్వాలి. మీ అన్నయ్య మాత్రం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, మీరు మాత్రం జీతగాళ్ళ. అవును, నేను జీతగాడినే. నెలకి నువ్వు అన్నట్టు ముష్టి 3 లక్షలే అనుకో. నీ బ్యూటీ పార్లర్ ఖర్చు ఎంత? శని ఆదివారాలని షాపింగ్ ఖర్చు ఎంత అవుతుంది? దగ్గొచ్చినా తుమ్మొచ్చినా వెళ్ళి బాంబే హాస్పిటల్లో చూపించుకుంటావు. ఫ్లైట్ ఛార్జీలు ఎంత అవుతున్నాయి? అకౌంటెంట్ రాము గారు ఇచ్చిన ఖర్చుల ఖాతా ఇది. పోయిన నెల అక్షరాల 12,13,000 అయింది. ఇవన్నీ ఎవరు కట్టారు? మా అమ్మ లాంటి అఖిలాండేశ్వరి వదిన. ఉమ్మడి కుటుంబం అన్నాక కట్టాలి మరి. ఇంట్లో బ్యాంకుల్లో నోట్ల కట్లకి పని పాట ఏం లేకుండా నడునొప్పొచ్చి మూలుగుతున్నాయి. ఖర్చు చేస్తేనే కదా సర్వీస్ చేసినట్టుండేది. డబ్బులకి నొప్పేదే, డబ్బులిచ్చేవాడికే నొప్పి తెలుస్తుంది. సంవత్సరానికి 10,000 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. అందులో 1% నేను ఖర్చు పెడితే ఓ తెగ ఫీల్ అయిపోతున్నారు. మెయింటెనెన్స్ ఇస్తున్నారని జైలుకు వెళ్లారనుకోండి, అక్కడే పుణ్యకాలం గడిచిపోతుంది చెప్తున్నా.
నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఇప్పటికైనా అన్నయ్య వదిన పెదబాబు అని రాంబంటులా తిరగడం మానేయండి. కొంచెం తెలివి ఉపయోగించడం నేర్చుకోండి. ఇక్కడే ఉంటే మతిపోయేలా ఉంది. కొద్ది రోజులు జైల్లో ఉన్నా ప్రశాంతంగా ఉండేది. నా కర్మ. ఇంకా ఆలస్యం చేయకు దేవా. నీ మనసులో మాట పార్వతితో చెప్పేసే. సడన్గా పార్వతికి చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. దేవుడు వరమిస్తానంటే ఏం కోరుకోవాలని ఆలోచిస్తారు. అదే దేవుడు జీవితాంతం నిన్ను కళ్ళల్లో పెట్టి చూసుకుంటానంటే కాదనే వాళ్ళు ఉంటారా దేవా? నన్ను దైవంగా భావించే పార్వతికి ఈ విషయం చెప్పి ఇబ్బంది పెడతానేమోనన్న చిన్న డౌట్ మనసులో ఉంది. పార్వతికి ఏ విషయం చెప్పాలనుకుంటున్నాడు పెదబాబు? ఇన్నాళ్ళు నువ్వు పడే వేదనకి అర్థమేంటో తెలియక కన్ఫ్యూజ్ అయ్యావు దేవా. ఇప్పుడెందుకు ఆలోచిస్తున్నావు? ఏం వేదన, ఏం మ్యాటరో అర్థం కాక చచ్చిపోతున్నాను. తెల్లవారినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా పెద్దబాబు గారు అది కావాలా, పెద్దబాబు గారు ఇది కావాలా అని అడిగే పార్వతి దగ్గరికెళ్ళి నువ్వు కావాలి పార్వతి, నీ ప్రేమ కావాలి పార్వతి అని ఎలా చెప్పను? పార్వతి అంటే నాకు ఇష్టమని, ప్రాణమని నీతో చెప్పినంత సులువుగా ప్రేమించిన తనతో చెప్పడం చాలా కష్టం జానీ. అంటే పెదబాబు పెదబాబు పార్వతిని ప్రేమిస్తున్నాడా? ఆంటీ కూడా పార్వతి మీద మంచి ఒపీనియన్ ఉంది. గౌరీ అంకుల్ని, నిన్ను, ఈ ఇంటి పరువును కాపాడిన పార్వతి పైన వల్లమల్లిన ప్రేమ అందరికీ ఉంటుందిరా. ఇలాంటప్పుడు చెప్తేనే నీ ప్రేమ పండుతుందని నా ఉద్దేశం. నేను అడిగితే కాదన్నదన్న అహంకారం నాలో లేదు జానీ. బెదిరించో భయపెట్టో మనుషులను గెలవలేం. పార్వతికి కూడా నేనంటే ఇష్టం ఉన్నప్పుడే నా ఇష్టాన్ని తనతో పంచుకోగలను. ఓరి దేవుడో, నువ్వంటే అది పడి చస్తుంది. నిన్ను గుండెల్లో పెట్టుకుని పూజించే పార్వతికి నువ్వు కూడా ప్రేమిస్తున్నావని తెలిస్తే ఆ ఆనందంతో అది బిల్డింగ్ మీద నుంచి దూకేమన్నా దూకేస్తుంది. అయ్యో, అయితే నువ్వు పార్వతిని ప్రేమిస్తున్నా విషయం తనతో చెప్పవా దేవా? ఈ ఇంట్లో పూజ చేయాలన్నా ముందుగా అమ్మతో చెప్తారు. అలాంటప్పుడు పార్వతిని ప్రేమిస్తున్నానన్న సంగతి అమ్మతో కాకుండా పార్వతికి చెప్తే ఉపయోగం లేదు. అంటే నీ లవ్ మ్యాటర్ ఆంటీతో చెప్తావా? అవును. సూపర్ రా, సూపర్. ఐఎమ్ సో హ్యాపీ రా. నువ్వు ఆంటీకి నచ్చి చెప్పావంటే ఆంటీ మాటని పార్వతి ఎప్పుడు కాదంది. కాబట్టి నీ ప్రేమ పెళ్లి రెండు ఎట్ ఎ టైం జరిగిపోతాయిరా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్ దేవా. ఆల్ ది బెస్ట్ రా. టైం చూసుకొని
రేపే అమ్మతో పార్వతిని ప్రేమిస్తున్నానమ్మా, పెళ్లి చేసుకుంటానమ్మా అని చెప్పేస్తాను. ఈ విషయం వెంటనే చంద్రముఖికి చెప్పకపోతే నాకు గుండెపోటు వచ్చేలా ఉంది. విషయం తెలిస్తే ఆ చంద్రముఖి వీళ్ల ప్రేమకి వెన్నుపోటు పొడుస్తుందో, అదే సూసైడ్ చేసుకుని చస్తుందో దానిష్టం. అమ్మో, నా ప్రాణ సఖి, నేను కోర్టుకి ఈడిస్తే నన్ను కోడలుగా ఇంటికి రానిస్తారనుకున్నాను. నీ చేతికి సంఖ్యలు పడేలా చేస్తే రాజీకొచ్చి నా మెళ్ళలో 3 ముళ్ళు వేస్తావనుకున్నాను. నువ్వు తల దించుకుంటే నేను తల వంచుకొని సిగ్గుపడి పాల గ్లాస్ పట్టుకొచ్చే ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనుకున్నాను. ఎన్ననుకున్నా ఈ కేసులో మాత్రం నేను ఓడిపోయాను. కానీ నిన్ను మాత్రం తప్పకుండా గెలుచుకుంటాను. బెడ్రూమ్లో పెదబాబు ఫోటో చూసుకుంటూ ఫీల్ అవుతున్నావా అమ్మా? చేతుల్లో ఉన్నాడు, నా గుండెల్లోనూ ఉన్నాడు దేవా. బానే ఉన్నాడు కానీ ఆ ఫోటోని ఆరాధించడం మానేసి నీ ఫోటో పెట్టించి రేపట్నుంచి పూలేసి పూజ చేయమను. చచ్చిపోయిన వాళ్ళకి కదా పూజ చేసేది. ఇప్పుడు నేను ఇంటికెళ్ళిపోగానే నువ్వు ఊరేసుకుంటావేమో, ఎవడికి తెలుసు? చావాల్సిన కర్మ నాకేంటి? కర్మ కొద్దీ దేవా నీవాడు కాకపోతే జరిగేది నీ కర్మకాండలే కదా. దేవా నా వాడవుతాడు. ఖచ్చితంగా నేను తనని పెళ్లి చేసుకుంటాను. ఎప్పుడు? పార్వతికి దేవాకి పిల్లలు పుట్టాక? షడప్ ఆంటీ. పని మనిషి పార్వతి దేవాతో? ఛీ! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఊహించుకుంటేనే ఫేస్లో పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి కదా. జరగబోయేది అదే అని తెలిస్తే నీ చావు ఎక్స్ప్రెస్లా రాదా? ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నావో అర్థమయ్యేలా చెప్పి చావు. ది గ్రేట్ ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారి జ్యేష్ఠ పుత్రుడు ఘట్టమనేని దేవేంద్ర, డ్రైవర్ మేగోటి హనుమంత్ గారి ఏకైక కుమార్తె మేగోటి పార్వతిని పిచ్చ పిచ్చగా ప్రేమిస్తున్నాడోహో. దేవా పార్వతిని ప్రేమిస్తున్నాడా? నువ్వు 2 జళ్ళు వేసుకొని రిబ్బాలు కట్టుకొని బీసీపీ క్యాసెట్ వేసుకొని చూసిన అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి నటించిన దేవదాస్ సినిమా గుర్తొస్తుంది కదూ? ఓ దేవదా ఓ పార్వతి సాంగ్ గుర్తుందా? ఎల్లుండి నుండి మా పెద్దబ్బాయి దేవా, పని మనిషి పార్వతి పాడుకునే డ్యూయట్ సాంగ్ ఇదే. ఎల్లుండా? అంటే రేపేం జరగబోతోంది? ఇంటర్వెల్ చెప్పకుండా ప్రీ క్లైమాక్స్ చెప్పాను కదా. ఇంట్రెస్టింగ్గా ఉండాలనే. కథలో విశ్రాంతి ఏంటంటే రేపు గుళ్ళో ఆకుపూజ చేయిస్తున్నారు అఖిలక్క వాళ్ళు. పూజ అయ్యాక ప్రసాదం చేతిలో పెట్టి తీయగా ఉంటుంది తినమ్మా, అలాగే ప్రేమ కథ వినమ్మా అని దేవా తన మనసులో పార్వతి ఉందన్న విషయం చెప్పబోతున్నాడు. అఖిలాండేశ్వర్ అంటే ఒప్పుకుంటుందా? ఒప్పుకోదనిపిస్తే నేనిక్కడికొచ్చి ఇంత పెద్ద సీన్ ఎందుకు చేస్తానే పిచ్చిదానా? పెదబాబుని జైలుకెళ్లకుండా కాపాడావన్న కృతజ్ఞతతో తరతరాల్నుండి వారసత్వంగా వచ్చిన నెక్లెస్ తీసి అందుకో కానుక అని అఖిలక్క పని మనిషికిచ్చింది. ఇక
మనం పని మనిషి అని తక్కువ చేసి మాట్లాడకూడదేమో. ఎందుకంటే అక్కకిప్పుడు అదే ఎక్కువైంది. ఆ నెక్లెస్ తీసుకున్న ఆనందంతో ఎక్కడ గుండె ఆగిపోతుందో అనుకున్నా. కానీ అంతకన్నా ట్విస్ట్ ఏంటంటే, నీకేం కావాలో కోరుకో, అది తీరుస్తాను అని బంపర్ ఆఫర్ ఇచ్చింది అఖిలక్క. కొంపదేసే అది దేవా కావాలని కోరుకుందా? నాది కూడా సేమ్ డైలాగ్. అది త్యాగశీలి కదా. చిన్నబాబు ఐశ్వర్లు కలిసి కాపురం చేసేలా చెయ్యండమ్మా అని పాత సినిమాలో కన్నాంబలా చేతులు జోడించింది. వరం మిస్ అయిందనుకునేవు. పార్వతి మీద ప్రేమాభిమానాలు ఆ డైలాగ్ తర్వాత తారాస్థాయికి వెళ్ళిపోయాయి. రేపు దేవా పార్వతి ప్రపోజల్ గురించి చెప్తే అఖిలక్క ఆవేశపడకుండా అక్షింతలు చల్లబోతోందని చెప్పడానికే వచ్చా. నిద్రొస్తుందేమో, పడుకో మరి. ఒక్క నిమిషం ఆంటీ, రేపు గుడికి నేను వస్తాను. ప్రేమ కథను చూస్తాను. గుడి గంటలు తప్ప పెళ్లి బాజాలు మోగించండి అని అఖిలాండేశ్వరి ఆంటీ ఆర్డర్ వేస్తే పార్వతి ప్రాణాలు అక్కడే తీస్తాను. గుడ్ నైట్. భగవంతుడి ఆశీర్వాదం వల్ల బ్యాడ్ టైం పోయింది. రేపు గుళ్ళో ఆగుపూజకి ఏర్పాటు చేయించండి. ఆ పనులన్నీ గౌరీ చూసుకుంటాడులే అఖిల, ప్రాబ్లం ఏం లేదు. పార్వతి, పార్వతి! అమ్మగారు, గుళ్ళో పంతులు గారికి చెప్తాను. ఆయనకేం కావాలో నువ్వు చూసుకో. నన్ను చూసుకుంటానమ్మగారు. పెద్దబాబు, రేపు ఆఫీస్ కొంచెం లేట్గా వెళ్ళు. అలాగే డాడ్. శ్వేత్ స్వీటీ, మార్నింగ్ 5కి మీరు లేవాలి. బ్రో, వింటర్ సీజన్, అట్లీస్ట్ 6 o'clock ప్లీజ్ బ్రో, ప్లీజ్ ప్లీజ్. నోవే తమ్ముడు. అన్నయ్య, నేను తెల్లవారుజామునే లేచి పెద్దనంతో పాటు యోగా చేస్తాను. నైస్. దాట్స్ గుడ్. ఎక్కడికెళ్ళావు భవానీ? నేనెక్కడికెళ్తానక్కా? పట్నంలో నాకు బంధువులెవరున్నారు? చిన్నబాబు చల్లో పడుకున్నాడని దుప్పటి కప్పొచ్చాను. డ్యూటీ అయిపోతే లోపల పడుకోవచ్చని చెప్పాను నేను. చూడురా, చూడు! నువ్వు బయట పడుకుంటున్నావని ఏమైందమ్మా? ఐశ్వర్య కూడా కింద పడుకుంటుంది. అయ్యో, అదేంటి? నా భర్త సరిగ్గా తినడం లేదని ఉపవాసం ఉంటుంది. నా భర్త వాచ్మెన్ గా ఉన్నప్పుడు పట్టు చీర కట్టుకుని ఒళ్ళంతా నగలేసుకుని ఎలా సంతోషంగా ఉండాలంటోంది. ఐశ్వర్యని నువ్వు భార్య అనుకోకపోయినా మహి నా భర్త అని చెప్పుకుని దయ చూపమని నన్ను వేడుకుంటూనే ఉంటుంది.
నా మనసు మార్చుకోమని నన్ను అడిగితే నువ్వు మనిషిగా మారాలని ముక్కోటి దేవతల్ని మేమడుగుతున్నావురా. ఇప్పటికైనా మారు మహి.